ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు తండ్రి. గడిచిన రోజంతయు మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేల వేల స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో ఎంతో మంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, సక్రమంగా గమ్యం చేరేలాగా సహాయం చేయండి తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారికి ఉద్యోగాలు ఇచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వారిని మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, శక్తి, బలాన్ని ఇవ్వండి తండ్రి. రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు, వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎంతో మంది బిడ్డలు వ్యాధి బాధలతో, అనేక రకాల ఇబ్బందులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసివేయండి తండ్రి. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలు హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసివేయండి ప్రభు. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు ఇటువంటి చెడు వ్యసనాలకు బానిసలకుండా చూడండి ప్రభు. వారి తల్లిదండ్రుల మాట వినేలాగా సాయం చేయండి తండ్రి. ఆర్థిక బాధలు, అప్పుల ఇబ్బందులతో ఎంతమంది సతమతం అవుతున్నారు తండ్రి. వారికి అప్పుల బాధ నుండి విముక్తి కలిగించండి తండ్రి. ఉదయకాలంలో ఎంతోమంది బిడ్డలు వాహనాలు నడుపుతూ, డ్రైవింగ్ చేస్తూ ఎంతో దూర ప్రయాణం చేస్తూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. వారి తోలే వాహనాలు మీరు తోడుగా ఉండండి తండ్రి. చేసే ప్రయాణంలో మీరు సహాయపడండి ప్రభు. వారు ఎటువంటి కీడు, మరణ, ప్రమాద వార్తలు వినకుండా చేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. బాలింతలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, డెలివరీ అయిన తర్వాత వచ్చే మార్పులలో, వారు వాడే మందులలో, తినే ఆహారంలో మీరు తోడుగా ఉండండి ప్రభు. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభు. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. వారు అక్కడ ఉద్యోగం చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే ఉద్యోగాలు వేరుగా ఉన్నాయని చెప్పి సహోదరులు చెప్తా ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏజెంట్ల చేతులు ఎంతోమంది మోసపోతున్నారు ప్రభు. వారందరినీ కూడా సక్రమంగా గమ్యాన్ని చేర్చేలాగున సాయం చేయండి ప్రభు. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తెలిసి తెలియక చేసిన తప్పులకు ఎంతమంది జైళ్లలో మగ్గిపోతున్నారు ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు తండ్రి. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అనేక రకాల ఇబ్బందులతో వారు ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తల్లిదండ్రుల సరదాల కోసం పిల్లలను దూరంగా పెడుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. వారందరూ కూడా కలిసికట్టుగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. ప్రయాణాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు సక్రమంగా గమ్యం చేర్చేలాగా సాయం చేయండి ప్రభు. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేశానికి సేవ చేస్తున్న కాపులాగా ఉన్నటువంటి సైనికులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయండి తండ్రి. వారి చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి ప్రభు. దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ప్రభు. జవాన్లను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటి వరకు సంతానం కలగకుండా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారు అనేక రకాల అవమానాలకు, కుటుంబాలలో అవమానాలు పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి గర్భఫలం కలగండి తండ్రి. వారికి పిల్లలు పుట్టడానికి సహాయపడండి ప్రభు. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. భూ తగాదాలలో పూర్తుల చుట్టూ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తలు ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకునే ప్రభు. అటువంటి వివాదాలను కూడా తొలగించండి ప్రభు. వారికి మనశ్శాంతిని ప్రసాదించండి తండ్రి.
ఇంకా నీ సేవ అందక మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. అక్కడకు నీ సేవకులను పంపి అక్కడ సేవ జరిగేలాగా సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది సేవకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి తండ్రి. వాటన్నిటి మీరు ఖండించండి ప్రభా. సంఘాలున్న మందిరాలు కట్టుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు ప్రభా. వారికి సహాయపడండి తండ్రి. వారి నీ సేవ నిమిత్తమే వారు ఉన్నారు తండ్రి. వారికి తోడుగా ఉండండి ప్రభువా. ఎంతమంది సేవకులు తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నారు ప్రభు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనులలో మీరు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు నీకు తెలుసు తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.